తమ్ముడా, చెల్లి, కష్టపడుతున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, చదువుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కుటుంబాన్ని ఒక మంచి స్థితిలోకి తీసుకురావాలని అహోరాత్రులు నిద్రమాని పోరాడుతున్నావు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎదుగు బొదుగు లేని స్థితిలో నీ జీవితం అయిపోయిందా అంటున్నావు. అవునన్నా, నా పరిస్థితి అదే. రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడుతున్నా, ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్లుగా నా బ్రతుకు అయిపోయిందన్నా. ఎందుకో నాకు కారణం అర్థం కావట్లేదన్నా అని అంటావా? ప్రయాసపడ్డావు, ప్రయాసానికి తగినట్లుగా ప్రార్థన చేసావా? తమ్ముడు, మిమ్మల్ని కష్టపడ్డావు, కష్టానికి తగినట్లుగా కన్నీళ్లు కార్చావా? వారు దేవునిని అడగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు అంటాడు. నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోవటానికి కారణం దేవునిని అడగకపోవటాన్ని బట్టేనేమో. ఈ దేవుడు ఎవరో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సుమి, ఈయన అడిగింది ఇచ్చేవాడు మాత్రమే కాదు, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు. ఈ రోజు నుండి తమ్ముడా, నీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో, నీ కన్నీటి బలిపీఠాన్ని కట్టుకో, నీ ఉపవాస బలిపీఠాన్ని కట్టుకో. అలా నువ్వు కట్టుకోగలిగితే నువ్వు అడిగిన దానికంటే మరి ఎక్కువగా నువ్వు పొందుకోగలుగుతావు. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, అన్నయ్య అడిగాను, అన్నయ్య అడిగినా నేను పొందుకోలేకపోయాను, మరి నా సంగతి ఏంటి అని అంటారా? అయితే నువ్వు అడిగేది ఏది దురుద్దేశంతో అడగొద్దు, నీ భోగేచ్ఛల నిమిత్తం అడగొద్దు. నువ్వు అడిగే ప్రతి దానిలో నిస్వార్థత కనపడాలి, త్యాగపూరితమైన ఆలోచనలు కనపడాలి. నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేటప్పుడు నీ ఉద్దేశాన్ని చూస్తాడు. దురుద్దేశంతో అడిగితే ఎన్నో మనం కోల్పోతాం. దురుద్దేశంతో అడగకుండా సదుద్దేశంతో అడగాలి. ఎలా? హన్నమ్మ తల్లి దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఒక మగబిడ్డనివ్వయ్యా అని. ఆ ప్రార్థనలో స్వార్థం కంటే త్యాగం ఎక్కువ ఉంది, తెలుసా మీకు? ఆ ప్రార్థనలో తన క్షేమం కంటే ప్రజల క్షేమం ఎక్కువగా ఉంది. ఎందుకు మగబిడ్డను అడిగింది? చాలామంది అంటారు, అయ్యగారు మగబిడ్డ పుట్టాలి, మగబిడ్డ పుట్టాలి, వంశవృక్షం కదా అయ్యగారు. చాలామంది అమాయకంగా ఆడపిల్లలు వద్దంటారు. నేనంట, బిడ్డలారా, ఎప్పుడైనా మీ భార్య గర్భవతి అయితే అడగటం తప్పని నేను అనను. ప్రభా, నేను ఆశపడిన దానికంటే నీ చిత్తంలో ఎవరో, నీ చిత్తంలో ఉన్న బిడ్డ నాకు దయచేయని ఆయన చిత్తానికి శిరస్సు వంచడానికి మించిన భాగ్యం ఏదీ లేదు. దేవుడు మగబిడ్డలనిచ్చినా ఆడబిడ్డలనిచ్చినా అది దేవుని కృపే. ఎప్పుడు ఆడబిడ్డలను చిన్న చూపు చూడొద్దు. కొంతమంది చూడండి, అయ్యో ఇద్దరు ఆడపిల్లలేనా? ఈ దరిద్రపు మాటలు క్రైస్తవ బిడ్డలు నోట ఉండకూడదు. అయ్యో అది ముగ్గురిని ఆడపిల్ల. ఇలాంటి దరిద్రపు మాటలు దేవుని బిడ్డలు నోట రాకూడదు. ఫిలిప్పికి ఎంతమంది కుమార్తెలు? 4. కానీ అద్భుతం తెలుసా? 4 కన్యకలుగా పెంచాడట తండ్రి. 4 ప్రవచించువారట. ఆడబిడ్డలా మగబిడ్డలా ప్రభువులో నువ్వు పెంచితే అంతకు మించిన ధన్యత ఏమీ లేదు. ఇంతకీ ఈ బిడ్డ మగబిడ్డను ఎందుకు అడిగిందో తెలుసా? తన వంశవృక్షం కొరకు కాదు. షిలోహు మందిరంలో చీకటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫినెహాసు హోఫ్నీను దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. అయ్యా, నాకు మగబిడ్డనిస్తే వాడిని నీ సేవకిస్తానయ్యా, ఓ మంచి బిడ్డగా పెంచి నీవిచ్చిన బిడ్డను నీకే కానుకగా ఇస్తానయ్యా, వాడు నమ్మకమైన యాజకుడిగా బ్రతికేటట్లుగా వాడి కొరకు ప్రార్థన చేస్తానయ్యా, వాడు నమ్మకంగా దేవుని సేవ చేస్తాడయ్యా అని దేవుని మందిరపు అవసరత ఎరిగి
నేనంట దేవుని అవసరం తిరిగి, ఈ మాట వినండి, ఏమన్నాను? దేవుని అవసరం తిరిగి ఆ తల్లి ప్రార్థన చేసింది. అద్భుతం. ఆ తల్లి ఆశ దేవుడు తీర్చాడు. సమూయేలునిచ్చాడు. ఇచ్చిన బిడ్డను దేవునికే ఇచ్చింది. ఆ తర్వాత దేవుడు ఏం చేశారు? 5 పిల్లల్ని ఇచ్చాడు. ఎరుగుదరా మీరు? ఒక బిడ్డను అడిగితే మొత్తం 6 బిడ్డలను ఇచ్చాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు దయచేశాడు. చెల్లి, గర్భద్వారం మూయబడిందా? అడుగు. ఓ దైవజనుని నా కడుపును పుట్టించయ్యా, వాడిని సేవకిస్తా. ఓ కుమార్తె నా గర్భాన్ని పుట్టించయ్యా, ఆ బిడ్డను నీ పనికి ఉపయోగపడేటట్లుగా చేస్తా. యేసు నామం పేరిట మూయబడిన ద్వారం ఈ దినం తెరవబడునుగాక. ఆమేన్. మూయబడిన ఉద్యోగ ద్వారం యేసు నామములో తెరవబడునుగాక. మూయబడిన ఆశీర్వాదపు ద్వారం యేసు నామములో నా దేవుడు తెరుచునుగాక. చెప్దాం ఆమేనని. ఆమేన్. అయితే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే త్యాగపూరితమైన మనస్సును దేవుడు చూస్తాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, ఓ యవనస్తుడు బుల్లెట్ అడుగుతున్నాడు. బుల్లెట్ అడిగేటప్పుడు దేవుడు ఉద్దేశం చూస్తాడు. వీడికి బుల్లెట్ ఎందుకు? ఆడి మనసు లోపట, నాకే గనక బుల్లెట్ ఉంటే, మా వీధి చివర బుల్లెట్ కానీ బండి మీద పోతూ ఉంటే మా వీధిలో ఉన్న ఆడపిల్లలు అందరూ వచ్చి నన్ను చూసి గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అని ప్రజలు అనుకుంటా ఉంటే, అబ్బా ఆ కిక్కే వేరు కదా దేవా, నాకు అర్జెంటుగా నాకు బుల్లెట్ ప్రభువా. వీడి ఆలోచనతో ప్రార్థన చేశాడు అనుకో, ఆడుకున్న సైకిల్ కూడా తీసేస్తాడు దేవుడు. అట్లా కాకుండా, దేవా ఒక వాహనం ఉంటే కుటుంబ సమేతంగా నీ మందిరానికి వెళ్తానయ్యా. వాహనం ఉంటే ఒక ఆదివారం కాదయ్యా, వీక్లీ ప్రేయర్స్, అప్పుడప్పుడు సువార్త కోటికలు పెడితే వెళ్తానయ్యా. నా వాహనాన్ని నీ పరిచర్యకు వాడతానయ్యా అని ప్రార్థించి అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. ప్రభా నాకు మంచి జీతం పెంచు, అడుగు, తప్పులేదు. మంచి హైక్ ఇవ్వు, అడుగు, తప్పులేదు. ఎందుకు హైక్ ఇవ్వాలి? దశంభాగంతో ఆపనయ్యా, 20% నీ సేవకిస్తానయ్యా అను. 25% నీ సేవకిస్తానయ్యా అను. నువ్వు ఇచ్చే కొద్దీ నీ రాజ్య వ్యాప్తి కొరకు వెదజల్లుతానయ్యా అను. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే. ఆ రాత్రి దేవుడైన యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనా నీకేం కావాలి అన్నాడు. చిన్నపిల్లోడు సొలొమోను. నీ దేవుడు పెద్దోళ్ళ ప్రార్థనే వింటాడు అని అనుకోకు. పొదలో ఉన్న చిన్నవాడైన ఇస్మాయిలు ప్రార్థన వినలేదా? తమ్ముడా, నీ ప్రార్థన దేవుడు వింటాడు. గొప్ప గొప్ప పాస్టర్ల ప్రార్థనే వింటాడు. వాళ్ళెవరో తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. ఎక్కడికో నువ్వు పరిగెత్తకో, నువ్వు ఉన్న చోటును మోకరించి ప్రార్థన చేస్తే పిలవగా ఎస్ నేనున్నాను అని ఉత్తరమిస్తాడు ఆయన. గొప్ప సేవకుడు ప్రార్థన చేస్తేనే వింటాడు అని అనుకోకు. చిన్నవాడు ఇస్మాయిలు ప్రార్థన వినలేదా? ఎస్, చిన్నవాడు సొలొమోను ప్రార్థన వినలేదా? వారి ప్రార్థన విన్నవాడు నీ ప్రార్థన కూడా తప్పకుండా వింటాడు. రాత్రి ప్రత్యక్షమై సొలొమోనా నీకేం కావాలి కోరుకో అన్నాడు. సొలొమోను ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ ప్రజలు, నీవు కోరుకున్న ఈ ప్రజలను పరిపాలన చేయటానికి నాకు జ్ఞానం దయచేయ్యా. విన్నారా? విన్నారా ఈ మాట? నాకు జ్ఞానం దయచేయ్యా. ఆ ప్రార్థనకు దేవుడు ఆశ్చర్యపోయాడు. నా ఆస్తి విస్తరించయ్యా అనలా, నా రాజ్యం విస్తరించయ్యా అనలా, నా వెండి బంగారాలు విస్తరింపచేయ్యా అని అనకుండా అడిగిన మాట చూడండి. నీ ప్రజలను పరిపాలన చేయటానికి జ్ఞానం దయచేయి. దేవుడు ఆ ప్రార్థనకు అబ్బురుపడి నువ్వు ఐశ్వర్యం అడుగుతావు అనుకుంటే అడగలా. నువ్వు అడగకపోయినా
జ్ఞానం ఇస్తా, జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, ఘనత, ఆ, ఏమేం కావలసిన ఒకటి అడిగితే అదనంగా 3 దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు తెలుసా? వారి ప్రార్థనలో దురుద్దేశం లేదు, స్వార్థం లేదు, సదుద్దేశంతో ప్రజల క్షేమము నిమిత్తం అడిగారు గనుక ఆకాశపు వాకిళ్ళు విప్పి వారి ఆశ దేవుడు తీర్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఓ రోజు రెనల్ బాంకే గారు అలా సముద్ర తీరంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆఫ్రికా ఖండంలో కష్టపడి సేవ చేస్తున్నాడు. తినటానికి తిండి లేని పరిస్థితి. చాలా శ్రమలు కోర్చి ఆఫ్రికా ఖండంలో సేవ చేస్తూ ఉంటే మెల్లదైన దేవుని స్వరం వినబడుతుంది. బాంకే, ఎస్ లార్డ్, నువ్వెంతో కష్టపడి సేవ చేస్తున్నావు కదా, నీ కష్టాన్ని నేను మెచ్చా. నీకు $10 లక్షల ఇవ్వాలని ఆశపడుతున్నా. కావాలా $10 లక్షల? వెంటనే అన్నాడట, దేవా, నాకు $10 లక్షల వద్దు, కానీ 10 లక్షల మంది ఆత్మలు ఇవ్వవా? 10 లక్షల మంది ఆత్మలకు తండ్రిగా నన్ను నిలవబెట్టవా? ఆ మాటకు దేవుడు మంత్రముగ్ధుడై, ఆ మాటకు దేవుడు ముచ్చటపడి ఆ దైవజనుణ్ణి 70 లక్షల మంది ఆత్మలను తన సువార్త ద్వారా రక్షించేవాడిగా, దరిదాపుగా కోట్ల మందిని ప్రభు తట్టు త్రిప్పిన ఓ ధ్రువతారుగా దేవుడు ఆ దైవజనుని వాడుకున్నాడు. చూసారా? స్వార్థం లేదు, దురుద్దేశం లేదు, భోగేచ్ఛల నిమిత్తం కాదు వాళ్ళు ప్రార్థన చేసింది. ఏది ప్రార్థన చేసినా, ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతిదీ నీకు ఉపయోగపడేటట్లుగా నేను చేసుకుంటానయ్యని వాళ్ళ ప్రార్థనలో త్యాగం ఉంది, సదుద్దేశంతో అడిగారు. ఒకసారి నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ఒక సహోదరి, ఆ సహోదరి పేరు సాల్మన్ ఎలిజబెత్ క్లారెట్, గుంతకల్ ప్రాంతం నుంచి మంచి భక్తి కలిగిన బిడ్డలు. నిజంగా ఆ బిడ్డలు మాట్లాడిన మాట ఇప్పటికీ నా చెవుల దగ్గర మారుమోగుతుంది. ఒకే ఒక కొడుకు వాళ్ళకే, ఏరోన్ డేవిడ్. సరే, నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటప్పుడు జూమ్లో ఆ తల్లి చాలాసార్లు ఫోన్లో కూడా మాట్లాడుతా, నా కొడుకు డాక్టర్ అయితే పేద బిడ్డలకి సేవ చేపిస్తానయ్యా, పేదవాళ్ళకి వైద్యం చేసేటట్లుగా నా కొడుకును పెంచుతానయ్యా, నా కొడుకుకి నీట్లో సీటు వచ్చేటట్లుగా ప్రార్థన చేయయ్యా అంది. మొత్తానికి ప్రార్థన చేశాం. దేవుని చిత్తం ఏంటో తెలీదు, చాలామంది కొరకు ప్రార్థన చేసాం, కొంతమందికి వచ్చినాయి, కానీ ఈ బాబుకు రాల. ఆ రాని పరిస్థితుల్లో ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆ సహోదరి ఎలిజబెత్ క్లారెట్ గారు, బ్రదర్ సాల్మన్ రాజు గారు వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు తెలుసా? పర్లేదు పాస్టర్ గారు, రాకపోయినా పర్వాలేదు, జస్ట్ మా బాబు కంటే ముందు సీటు వచ్చి మా బాబుతో ఆగిపోయింది, మేమేం బాధపడలేదు అయ్యారు. మా బాబు కంటే ముందున్న బాబు ఇంకోసారి లాంగ్ టర్మ్ తీసుకోగలిగే ఆర్థిక సామర్థ్యత లేదేమో, వాళ్ళకి రావటమే మంచిదిలే అయ్యా, మా బాబుకి వాళ్ళు కాకపోతే రేపు ఇస్తాడు దేవుడు అని ఎంత కూడా బాధపడకుండా వాళ్ళు అన్న మాట నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ప్రార్థన చేశాం. ఆ తర్వాత నీట్ ఎగ్జామ్ రాశాడు. అద్భుతం, నీట్లో మంచి స్కోర్ దేవుడిచ్చి నెల్లూరులో ఎంబీబీఎస్ సీట్ అనుగ్రహించాడు. ఇప్పుడు చదువుకుంటాడు. అప్పుడు ఆ తల్లి ప్రార్థన దేవుడు వినటానికి నాకు అక్కడ అనిపించింది, నా కొడుకు రాలా, వాళ్ళకు వచ్చింది, వీళ్ళకు వచ్చిందని ఎవరిని చూసే తాను అసూయ పడకుండా, పర్వాలేదయ్యా, మా బాబు కంటే ముందున్న అబ్బాయి ఏమో ఇంకోసారి లాంగ్ టర్మ్ తీసుకోలేడేమో, పేద బిడ్డేమో, వాళ్ళ అమ్మ నాన్న చదివి, ఆవిడ మాట్లాడే మాటలు వింటా ఉంటే ఎంత మెచ్యూర్డ్ పర్సన్ రా. బిడ్డలారా, ఎప్పుడు నీ ప్రార్థనలో దురుద్దేశంతో అడగొద్దు, భోగేచ్ఛల నిమిత్తం అడగొద్దు, త్యాగపూరితంగా అడుగు. నువ్వు అడిగింది ఏదైనా, అది ఆకాశమంత ఎత్తైనదైనా,
ఊర్ధ్వలోకమంత లోతైనదైనా నీ వాకిటి దగ్గర దేవుడు పడేస్తాడు. అడుగు అడుగు, సదుద్దేశంతో త్యాగపూరితంగా అడుగు. అడిగిన ప్రతి దానికి నువ్వు జవాబు యేసు నామములో పొందుకొందువుగాక. అడిగిన దానికంటే మరెక్కువగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక.